నమస్కారం. ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం ఏదైతే బీసీ, బ్రాహ్మిన్స్, ఈబీసీ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి, వైశ్య, అలాగే జనరిక్ మిడ్స్, ఎంఎస్ఎంఈకి అందరికి కూడా సబ్సిడీ ద్వారా వాళ్ళకు వ్యాపారాన్ని అభివృద్ధి చెందుకునే విధంగా లోన్స్ అన్నీ కూడా బ్యాంకుతో టైప్ చేసి ఇచ్చేదానికి ఈరోజు బీసీ లోన్ మేళా కార్యక్రమం మనం ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా జరపడం జరిగింది. ఈరోజు దాదాపు 714 అప్లికేషన్లు వస్తే అందులో 519 మంది హాజరైనారు. వివిధ బ్యాంకులు మొత్తం ఆంధ్ర బ్యాంకు వైజ్ తీసుకుంటే 18, కెనరా బ్యాంకు 51, కార్పొరేషన్ బ్యాంకు 9, సప్తగిరి గ్రామీణ బ్యాంకు 139, ఐడిబిఐ బ్యాంకు 22, ఇండియన్ బ్యాంకు 116, ఎస్బీఐ 278, అదర్స్ 81. ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది ద్వారా మన సచివాలయ సిబ్బంది, మా ఆర్పి, మన సిఎంఎం గారు, మొత్తం మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సహకారంతో ఈరోజు సజావుగా మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాదాపు 519 అప్లికేషన్లు మనకు 73 మందికి లబ్ధిదారులకు స్క్రూటినీ చేసే విషయంలో ఇన్ని కూడా ఈరోజు అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. అందులో బీసీకి 50, బ్రాహ్మణ్ 1, ఈబీసీ 3, కమ్మ 2, కాపు 11, క్షత్రియ 1, రెడ్డి 2, వైశ్య 1, జనరిక్ మెడిసిన్స్ 1, ఎంఎస్ఎంఈకి కాపు వాళ్ళకు 1, మొత్తం 73 మందిని ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాంకు వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి, అలాగే ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉంటారో, ఏదైతే నిబంధనలు ఉంటాయో దాని ప్రకారమే పరిశీలించడం జరుగుతుంది. యూనిట్ ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఒక గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఖచ్చితంగా సబ్సిడీని ఉపయోగించుకోవాలి, ప్లస్ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు మళ్ళీ 27, 28 లోపల మేము జిల్లా కమిటీకి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళ జిల్లా స్థాయి నుంచి మనకు ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు మార్చి ఎండింగ్ కల్లా కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్, వాళ్ళ సబ్సిడీ వాడడం అన్నీ కూడా జరిగిపోతాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మ్యాక్సిమం అన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే మనకు భవిష్యత్తులో ఇంకా మైనార్టీ కూడా, ఎస్సీ, కార్పొరేషన్ అవి కూడా వస్తాయి. వచ్చినప్పుడు వాటిని కూడా ఇదే విధంగా పారదర్శకంగా చేయడం. సార్, పర్టికులర్గా ఇంతమందికి ఇవ్వాలి అని చెప్పి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉన్నాయి సార్? ఇంతమందికి ఇప్పుడు చెప్పినా కదా, 73 మందికి అదే కదా క్యాస్ట్ వైజ్ చెప్పినా కదా, అంతమందికి బీసీకి 50, బ్రాహ్మిన్స్ ఇది చెప్పడం జరిగింది. ఈ వాటి ప్రకారమే వాటికి కూడా బ్యాంకులు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది కొన్ని బ్యాంకులకి ఎక్కువ ఉంటుంది, కొన్ని బ్యాంకులు తక్కువ ఉంటుంది. అందుకే దాన్ని బట్టి బ్యాంకులు కూడా అప్లికేషన్స్ కొన్ని ఎక్కువ వచ్చినాయి, కొన్ని తక్కువ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ కూడా వాళ్ళ బ్యాంక్ వైజ్, వాళ్ళ క్యాస్ట్ వైజ్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని తప్పకుండా మరి ఒకరు గమనించవలసిన వాడు. సక్సెస్ఫుల్గా జరగడానికి ప్రధాన కారణం మా ముఖ్య కమిషనర్ గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా చక్కగా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాం. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిజమైన అర్హత గల వాళ్ళు ఆ లబ్ధిదారులను అందే విధంగా రుణాలు చూడండి అన్నారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. నిరుద్యోగ యువకులను వారికి చేయూతనిచ్చి ఆర్థికంగా వాళ్ళ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సపోర్ట్ అందిస్తుంది. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎమ్మెల్యే గారి సూచన మేరకు నిజమైన లబ్ధిదారుని కమిషనర్ ఆధ్వర్యంలో మరి బ్యాంకర్స్ ఆధ్వర్యంలో ఎన్నుకుంటామని, ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావాల్సిన మరి భయం పడాల్సిన అవసరం లేదని, నిజమైన లబ్ధిదారులకే ఈ లబ్ధి చేకూరే విధంగా కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.